శబరిమలకు పోటెత్తారు భక్తులు. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు ఎక్కడికక్కడ భక్తులు నిలిచిపోయారు. పంబ వరకు భక్తులు నిలిచిపోవడంతో అక్కడ రద్దీ భారీగా పెరిగిపోయింది. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. మరో 2 రోజులకు వర్చువల్ క్యూ బుకింగ్ల సంఖ్య 90,000 దాటింది. స్పాట్ బుకింగ్ తో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న 2 రోజుల్లో 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రానున్నారు. దీంతో పాటు దాదాపు 20,000 మంది ఎలాంటి బుకింగ్స్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరోవైపు శబరిమలలో భక్తుల రద్దీ అంశంపై నిన్న కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమలకు వెళ్లే వాహనాలను దారిలో అడ్డుకుంటే అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే రాష్ట్ర డీజీపీ నేరుగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. మండల పరిధిలోని రద్దీని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. 5 చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలను అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పాలా, పోన్కున్నం, ఏటుమానూరు, వైకోం, కంజిరిపల్లిలో వాహనాలను అడ్డుకుంటున్నట్లు వివరించింది. వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం, నీరు అందేలా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో సక్రమంగా సమన్వయం చేసుకోవాలని సూచించింది.